నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. నవ్యాంధ్రప్రదేశ్లో గ్రామీణ సాంకేతిక సేవల దిశగా తొలి అడుగు పడింది. రాష్ట్రంలో తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లా మోరీ గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైబర్ గ్రిడ్ సేవలను ప్రారంభించారు. సాంకేతిక సొబగులతో స్వచ్ఛ గ్రామంగా, నగదురహిత లావాదేవీల్లో ఆదర్శవంతంగా మోరీ గ్రామం రూపుదిద్దుకుంది. మోరీ గ్రామంలో 1500 CPEలను ఏపీ ఫైబర్ ఉచితంగా ప్రజలకు అందజేసింది. వీటి ద్వారా టీవీని కంప్యూటర్గా వినియోగించుకోవచ్చు. అంతర్జాలంతో విద్య, వైద్యం, అన్ని రకాల ప్రభుత్వ సేవల్లో పురోగతి సాధించవచ్చు. డిజిటల్ అక్షరాస్యత ద్వారా విజ్ఞానాన్ని అందించవచ్చు. నేడు ఒక్క గ్రామంతో ప్రారంభమైన డిజిటల్ సేవలు రాష్ట్రమంతా విస్తరిస్తే ఎలాంటి అభివృద్ధి సాకారం అవుతుంది అనే అంశానికి సంబంధించి ప్రతిధ్వని చర్చలు చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు జూపుడి ప్రభాకర్ రావు గారు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి; డాక్టర్ జి శ్రీనుబాబు గారు, ఒమిక్స్ ఇంటర్నేషనల్ కంపెనీ CEO; కారంపూడి భాస్కర్ గారు, BQ సంస్థ డైరెక్టర్; నల్లమూర్తి శ్రీధర్ గారు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు. ప్రభాకర్ రావు గారు, దేశంలోనే తొలిసారిగా ఫైబర్ గ్రిడ్ సేవల్ని తూర్పుగోదావరి జిల్లా మోరీ గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ప్రారంభించారు. మరి ప్రతిష్టాత్మక డిజిటల్ సేవల్ని కోనసీమలోని ఒక గ్రామం నుంచి ప్రారంభించడాన్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసుకున్నటువంటి 2022 ఒక విజన్, 2029, 2050 వీటిని చేరుకోవాలంటే డిజిటల్ రంగంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఉండి తీరాలి. దానికి ఆయన దాదాపు ఒక 2.5 సంవత్సరాలుగా 30 సంవత్సరాల గత అనుభవాన్ని మొత్తాన్ని, ఎలా ఈ స్కిల్స్ మొత్తాన్ని మారుతున్నటువంటి సాంకేతిక నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో దానిలో వచ్చిందే పురుడు పోసుకున్నది ఈ డిజిటల్ రంగంలో. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ప్రధానంగా తూర్పుగోదావరిలో రాజోలు నియోజకవర్గంలో మోరీ అనే ఒక విలేజ్ని, కాలిఫోర్నియాలో చదువుతున్నటువంటి ఆ విలేజ్కి సంబంధించినటువంటి ఒక ప్రొఫెసర్ అడాప్ట్ చేసుకున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి మొత్తం 4532 మంది ప్రజల ఆ విలేజ్ మొత్తం జనాభా. దానిలో 1185 ఇళ్ళున్నాయి మొత్తం టోటల్ హౌసెస్. దీనిలో 85 SEG గ్రూప్స్ ఉన్నాయి. ఈ SEG గ్రూప్స్లో ఉన్నటువంటి మెంబర్స్ మొత్తం కూడా 813 మంది. ఈ 813 మందిలో 213 మందికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. వీళ్ళతో పాటు ఇంకొక 600 మందికి యంత్రాంగమే ఈ స్మార్ట్ ఫోన్ కూడా కొనిచ్చి దీనిలో కొంత నైపుణ్యాన్ని ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సీఎం గారు ఈరోజు డిజిటల్ ఇండియా మోడీ ఎలా పెట్టుకున్నాడో డిజిటల్ ఏపీని కూడా ఆయన ఇక్కడ తీసుకురావడం జరిగింది. అంటే ఒక స్మార్ట్ ఆంధ్రప్రదేశ్గా, స్మార్ట్ మోరీ విలేజ్గా, లేకపోతే ఒక స్మార్ట్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ప్రతి ఇంటికి టెలిఫోన్ కానీ, లేకపోతే టీవీ కానీ, లేకపోతే మీకు అనుకున్నట్టు కంప్యూటర్ సిస్టమ్ కూడా 149 రూపాయలకే అందించే ఒక అద్భుతమైనటువంటి ఒక సౌకర్యాన్ని ఈయన ప్రపంచం మొత్తం ఒక విలేజ్గా మారిపోతున్న సందర్భంలో మీరు వాడుకోవాల్సినన్ని వాడుకోండి. రాబోయే కాలంలో మొత్తం కూడా ఈ బిజినెస్ జరగబోతోంది, పేపర్లెస్ బిజినెస్. సో వీటన్నిటికీ గ్రామాలని అటాచ్ చేసుకుంటూ పోతాం, సిటీస్ని కాదు. సిటీస్లో ఇప్పటికీ ఎదుగున్నటువంటి అర్బనైజ్డ్ సిటీస్ ఉండవచ్చు, లేకపోతే కాస్త డెవలప్డ్ సిటీస్ ఉండవచ్చు. గ్రామాల నుంచి ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రారంభించినటువంటి దాన్ని ఇక్కడ ఆ గ్రామం మొత్తం కూడా ODF ఉన్నటువంటి గ్రామం. అంటే మొత్తం డిజిటల్ రంగంలో ఒక నిర్మాణాన్ని, ఇదిగో ఆంధ్రప్రదేశ్ ఇక్కడి నుంచి జరుగుతుంది, ఇసి లుక్ ఈస్ట్ అన్నట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఆ విధంగా తీసుకెళ్లే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జనానికి ఇది ఒక ఎక్స్పెరిమెంట్, ల్యాబ్ టెస్ట్. ఈ ల్యాబ్ టెస్ట్కి అఫ్కోర్స్ ప్రభుత్వం మొత్తం ఒక కేంద్రంగా తీసుకొని చేస్తున్నది. రేపటి నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విలేజ్ కూడా ఈ విధంగా కావాలని ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. మీ అందరికీ తెలుసు, డిమానిటైజేషన్లో వచ్చిన గొడవంతా చూసినట్లయితే ఈరోజు ప్రజలు, దేశం, రాష్ట్రం మొత్తం అల్లాడిపోతున్నటువంటి నేపథ్యం. ఇదిగో ఇలాంటిదే ముందుగా మనం ప్రాక్టీస్లో పెట్టున్నట్లయితే, ఇలాంటిదే మనం ముందుగా నేర్చుకున్నట్లయితే ఈ గొడవంతా ఉండేది కాదు. కేంద్ర ప్రభుత్వం తొందరపడి చేసినప్పుడు కూడా దాన్ని ఇన్ని రోజులు ఈ సమస్య ఉండటానికి, నా జీవితంలో రాజకీయ సమస్య ఇంత జటిలంగా ఇన్ని రోజులు ఉంటుంది నేను ఎక్కడ చూడలేదని చెప్పాడు. సో వీటన్నిటిని ఈ సంథింగ్ లైక్ ఏ మెయింటెనెన్స్ ఇంజనీర్, ఈ సంథింగ్ లైక్ ఏ రీసెర్చ్ స్కాలర్, ఈ విధంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ మోరీ అనే విలేజ్ని ఆదర్శ గ్రామంగా తీసుకుని ఒక ఫైబర్ గ్రిడ్ 3000 కోట్ల ప్రాజెక్ట్ని 320 కోట్లతోటి చేర్చుయించాడు. అదే అండర్ గ్రౌండ్ కేబుల్ వేసుకుని ఫైబర్ వెళ్ళిపోయేదాన్ని ఈయన ఈ అండర్ గ్రౌండ్ దేశం మొత్తం తిరగటం, తవ్వటం, అబ్జెక్షన్లు రావటం ఇవన్నీ కాదు. ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రికల్ పోల్స్ నుంచి ఈ ఫైబర్ని లాగేసి ప్రతి గ్రామానికి ఇచ్చేటువంటి 3000 కోట్లు ఎక్కడ 320
20 కోట్లు. అంటే ఒక ఎకనమిస్ట్గా కూడా ముఖ్యమంత్రి గారు కనపడుతున్న నేపథ్యంలో రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా డిజిటలైజేషన్ అయిపోయిన తర్వాత ప్రతి వ్యక్తి తన సౌకర్యాలని తను పొందగలిగినప్పుడు ఇంట్లోనే ఉండి బ్యాంకును ఆపరేట్ చేసుకోవచ్చు, ఇంట్లో ఉండి ఆఫీస్ని ఆపరేట్ చేసుకోవచ్చు, ఇంట్లోనే ఉండి నీ సొంత ఎక్కడెక్కడ నీ కదలికలను కూడా చూసుకునే ఒక నేపథ్యం అద్భుతమైనటువంటి ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇది 4వ అందామా 5వ అందామా నాకు తెలియదు, కానీ గ్రేట్ రెవల్యూషన్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. శ్రీనిబాబు గారు, ఫైబర్ గ్రిడ్ ద్వారా కేవలం 149 రూపాయలకే డిజిటల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. టీవీ, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లను ప్రజలు ఏ విధంగా వినియోగించుకోవాలి, ఇందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి? జూపిడి గారు చెప్పినట్టు ఇంప్లిమెంట్ అవుతుంది. ఇంప్లిమెంట్ అయితే మేజర్గా 4 విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ గవర్నెన్స్, ఈ హెల్త్, ఈ ఎడ్యుకేషన్ అండ్ ఈ అగ్రికల్చర్. ఈ హెల్త్ అంటే వాళ్ళు ఉన్న ఊరి నుంచే ప్రజలు వైద్యుల్ని డైరెక్ట్గా సంప్రదించవచ్చు. వైద్యుల సలహాలు సూచనలు తీసుకొని దే కెన్ గో ఫర్ ది hospital or they can get the medical advices from the doctor directly. That is the one. And the e-education ante KG nunchi PG varaku entire learning can be done through the smartphone or the television if it is connected to the internet. And the third one is the e-governance, government to citizen, citizen to government, government to employees, government to business. So everything can be done through this e-palana. అంటే ఈ గవర్నమెంట్ ఈ పాలన ద్వారా చేయొచ్చు. ఈ అగ్రికల్చర్ రైతులు కూడా వాళ్ళకి కావాల్సిన సూచనలు కరస్పాండింగ్ ప్రతినిధుల ద్వారా దే కెన్ గెట్ ది సలహాలు, శాస్త్రవేత్తల నుంచి వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి కూడా సూచనలు సలహాలు పొందవచ్చు. ఎస్, వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ బికమింగ్ డిజిటలైజ్డ్, పల్లెటూరులో ఉన్న ప్రజలు కానీ వాళ్ళకి ఏమైనా ఫిర్యాదులు ఏమైనా ఉన్నా వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్లో దే కెన్ సబ్మిట్ దోస్ కంప్లైంట్. రెక్టిఫికేషన్ కూడా గవర్నమెంట్ ఆన్లైన్లో రెక్టిఫై చేయొచ్చు. భాస్కర్ గారు, మోరీ గ్రామంలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు డిజిటల్ తరగతుల కేంద్రాన్ని ప్రారంభించారు. అసలు ఈ డిజిటల్ తరగతుల ప్రాధాన్యతని, ప్రాముఖ్యాన్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? డిజిటల్ తరగతులు మొదలు పెట్టడం వల్ల మన విద్యార్థులకి ముఖ్యంగా 4 రకాల ఉపయోగాలు ఉండబోతున్నాయి. డిజిటల్ తరగతులు మొదలు పెట్టడంలో మొదటి బెనిఫిట్ ఏంటంటే, ఎక్కడో ఇతర రాష్ట్రాల్లోనో ఇతర దేశాల్లోనో ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి మంచి ఫ్యాకల్టీ ఎక్కడైతే ఉంటారో టీచర్లు, ముఖ్యంగా అటువంటి టీచర్లు ప్రతి స్టూడెంట్కి వాళ్ళకున్న నాలెడ్జ్ని పంచే అవకాశం ఇప్పటి వరకు ఉండేది కాదు. ఈ డిజిటల్ తరగతులు ఎప్పుడైతే మొదలుపెట్టామో ఏ ప్లేస్లో ఉన్నటువంటి టీచర్లు అయినా కూడా, ఏ రాష్ట్రంలో లేకపోతే ఏ జిల్లాలో ఉన్న స్టూడెంట్స్కి అయినా కూడా వాళ్ళకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ని పంచే అవకాశం ఉంది. అంటే లైవ్ క్లాస్ రూమ్స్ ద్వారా, వర్చువల్ క్లాస్ రూమ్స్ ద్వారా ఈ టీచింగ్ ఫెసిలిటీస్ అన్నీ వాడుకొని స్టూడెంట్స్లో ఇంకా నాలెడ్జ్ పెంచే అవకాశం ఉంది. రెండవది ఏంటి, స్టూడెంట్స్ ఈ రోజున వాళ్ళు టెక్స్ట్ బుక్లో ఉన్న సబ్జెక్ట్ని చదువుకొని దాన్ని అర్థం చేసుకోవడానికి సమయం తీసుకుంటున్నారు. ఈ రోజున టెక్నాలజీ వాడాలని అందరూ అంటున్నాం కాబట్టి డిజిటైజ్డ్ కంటెంట్ కూడా రాబోతుంది. అందుకని మనం చూసినట్లయితే డిజిటల్ తరగతుల ద్వారా వర్చువల్ క్లాస్ రూమ్లో ఈ డిజిటైజ్డ్ కంటెంట్ అంటే ఈ లెర్నింగ్ కానివ్వండి, అలానే యానిమేటెడ్ కంటెంట్ ద్వారా స్టూడెంట్లకు చాలా తేలిగ్గా అవగాహన ఏర్పరిచే అవకాశం కూడా ఉండబోతుంది. దీనివల్ల ఏమవుతుంది, స్కూల్లో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా ప్రతి తరగతిలో పర్సంటేజ్ పెరగబోతుంది. వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎప్పుడైతే పెరుగుతుందో వాళ్ళ నాలెడ్జ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. దాంతోపాటు భవిష్యత్తులో మంచి యూనివర్సిటీస్లో, మంచి కాలేజీల్లో, మంచి కంపెనీస్లో ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఉంది. ఇది రెండవ ఉపయోగం. మూడవది ఏంటి, సోషల్ నెట్వర్కింగ్ అనేది అందరూ చేస్తున్నదే. అంటే ఈ ఫేస్బుక్లు, వాట్సాప్లు, ట్విట్టర్లు, లింక్డ్ఇన్ లాంటి వెబ్సైట్లు వాడటం. ఈ రోజున మనం స్కూల్స్లో వెళ్ళి చూసినట్లయితే 8th, 9th, 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా రోజు కనీసం 1 గంట సేపు ఇంటర్నెట్లో సమయం వెచ్చిస్తున్నారంట, ఫేస్బుక్లో ఫ్రెండ్స్తో చాటింగ్, ఇటువంటి వాటికి. మరి దానిని దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే సోషల్ లెర్నింగ్ అనేది ఇప్పుడు ఎమర్జ్ అవుతున్న ఒక పెద్ద అవకాశం. సోషల్ లెర్నింగ్ ఎప్పుడైతే వస్తుందో ఈ వర్చువల్ క్లాస్ రూమ్లోనే ఫీచర్లు చాలా ఉంటాయి. వాటిల్లో ఒకటేంటి, ప్రతి స్టూడెంట్ క్లాస్లో ఉన్నటువంటి ఇతర స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొనే అవసరమైతే సీనియర్స్తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది, టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది, డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకునే అవకాశం ఉంది. రేపొద్దున ఎగ్జామ్ ఉన్నా కూడా ఇవాళ సాయంత్రమే ఉన్నటువంటి డౌట్స్ అన్ని వెంటనే నివృత్తి చేసుకొని మంచి పర్సెంటేజ్ సాధించే అవకాశం ఉంది. ఇది మూడో బెనిఫిట్ అండి. నాలుగవది ఏంటి, ఈ రోజున స్కూలింగ్ అయిపోగానే 10th క్లాస్ అవ్వగానే మనం ఏ కాలేజీలో అడ్మిషన్ సంపాదించాలన్నా హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళినట్లయితే, అంటే ఈ MBA, MCA, బీటెక్ వీటన్నిటిలో ఎక్కడ చూసినా కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ అయిపోయింది. అలాగే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఉద్యోగంలో చేరాలంటే దానికి కూడా మరి ప్రతి చోట అసెస్మెంట్ టెస్టులు కండక్ట్ చేస్తున్నారు. బ్యాంక్ ఎగ్జామ్స్ దగ్గర నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానివ్వండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానివ్వండి, అన్ని ఎగ్జామ్స్ ఆన్లైన్ వచ్చేస్తున్నాయి.
మరి ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఎప్పుడైతే పెడుతున్నామో స్కూల్లో కనుక ఈ ఇన్పుట్స్ మనం ఇవ్వలేకపోతే ఖచ్చితంగా మన స్టూడెంట్స్ అందరూ డిసడ్వాంటేజ్ ఫేస్ చేసే అవకాశం ఉంది. అది కూడా ఇప్పుడు మనం నిర్మూలించబోతున్నాం ఈ డిజిటల్ తరగతుల ద్వారా. శ్రీధర్ గారు, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవల్ని అభివృద్ధి పరచడం ద్వారా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఎలాంటి గణనీయమైన పురోగతిని సాధించవచ్చు? ముఖ్యంగా ఈ గవర్నెన్స్ ద్వారా పాలనలో ఎలాంటి పారదర్శకతను సాధించవచ్చు? ఐక్యరాజ్య సమితి కొంతకాలం క్రితం ఇంటర్నెట్ని ఒక ప్రాథమిక హక్కుగా పరిగణించాలని చెప్పింది. అంటే చాలా దేశాలు వ్యతిరేకించి ఉన్నాయి కూడా. అంటే ఆహారమే కొత్తగా ఉండే రకరకాల సమస్యలు తీసుకొస్తూ ఉన్నాయి. ఈరోజు మనకు దేశం అభివృద్ధి చెందుతున్న దాన్ని డిజిటలైజేషన్ అనే దాంతో మనం కంపేర్ చేయొచ్చు. విద్య పరంగా చూస్తే ఎక్కడెక్కడో యూనివర్సిటీస్, వికీపీడియా దగ్గర నుంచి, యూట్యూబ్ దగ్గర నుంచి యూనివర్సిటీస్ కంటెంట్ వరకు ఈరోజు మనకి ఇంటర్నెట్లో చాలా ఉచితంగా అందుబాటులో ఉంది. అది మనం పల్లెటూరుకి తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఎంతోమంది విద్యావంతులను తయారు చేయొచ్చు. టెలిమెడిసిన్ పరంగా చూసినా కావచ్చు. ఈరోజు నేను నా చిన్నప్పుడు పల్లెటూరులో వచ్చేటప్పటికే ఎంతోమంది లాస్ట్ మూమెంట్లో ఫస్ట్ ఎయిడ్ కూడా లేకుండా చనిపోయిన వాళ్ళని చూస్తున్నాను. సో వాళ్ళకి చిన్న సలహా ఇవ్వగలిగితే కనుక నిష్ణాతులైన డాక్టర్లు ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు కాపాడగలిగి ఉండడం. సో ఇలాంటివి కనుక మనకి ఇంటర్నెట్ కావచ్చు, ఫైబర్ గ్రిడ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్న ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైంది. 100% ఇది దేశాల్లో పల్లెటూళ్ళలో ఎంతో మార్పు తీసుకురాగలుగుతుంది. ఖచ్చితంగా మన దేశం, మన రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు పురోభివృద్ధి సాధించడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ విభాగాలు ట్రాన్స్పరెంట్గా ఉండవని చెప్పేసి, లేకపోతే ప్రభుత్వ విభాగాల్లో చాలా జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి, లంచగొండితనం పెరిగిపోతుందని చెప్పేసి ఎన్నో రకాలు ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత ఉంటూ ఉంది. సో ఆ వ్యతిరేకతని పోగొట్టడం కోసం, అలాగే ప్రజల్లోకే ప్రభుత్వానికి మధ్య వారధిగా ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకొస్తున్నప్పుడు నిజంగా ప్రభుత్వం కష్టపడుతుంది. ప్రభుత్వం వచ్చేటప్పటికే ప్రజలకు ఏదో చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంది. ఆ ఫలాలు ప్రజలకు వస్తున్నాయా అన్నది ట్రాన్స్పరెన్సీ పెరగడానికి మనకే ఈ గవర్నెన్స్ కావచ్చు, లేకపోతే డిజిటలైజేషన్ కావచ్చు ఉపయోగపడుతుంది. ఈ రోజు పథకం మనకు వచ్చిందంటే ఒకప్పుడు పేపర్ల ద్వారా కావచ్చు, టీవీ ఛానల్స్ ద్వారా మాత్రమే ప్రచారం చేయగలిగే వాళ్ళం. ఈ రోజు స్మార్ట్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా కూడా మనం SMS ద్వారా, నోటిఫికేషన్ ద్వారా కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పగలుగుతున్నాం. అదంతా రావాలంటే కనుక మనకి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది కాస్ట్ కాదు. 149 రూపాయలుగా మనం ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వగలుగుతున్నామంటే కనుక, దాని నుంచి వచ్చేటప్పుడు ఇంకా రెమైనింగ్ సేవలు ఇవ్వగలుగుతున్నామంటే కనుక ఖచ్చితంగా ప్రజలందరికీ ప్రభుత్వం ఏం చేస్తుందో క్షణాన్ని అప్పటికప్పుడు తెలియగలుగుతుంది. అలాగే ప్రభుత్వ విభాగాల్లో ఏదన్నా ఉంటే కనుక, అవును నిన్నే మేము టీవీలో చూసున్నాం కదా, లేకపోతే నిన్నే ఇంటర్నెట్లో చూసున్నాం కదా, నువ్వెందుకు ఇలా ఫ్రాడ్ చేస్తున్నావు అని చెప్పేసి ప్రభుత్వ విభాగం దగ్గరికి వెళ్ళేసేసి ప్రజలు నిలదీయగలుగుతారు. ప్రభాకర్ రావు గారు, స్వచ్ఛ గ్రామంగా, నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు ఒక ఆదర్శ గ్రామంగా మోరీ గ్రామం రూపుదిద్దుకుంది. మరి మోరీ గ్రామ స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు ఇదే తరహాలో పనిచేయడానికి ప్రభుత్వం ఏ విధంగా స్పష్టమైన ప్రణాళికలు రూపొందించుకుంది? ఇట్స్ ఓన్లీ బిగినింగ్. సో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా గ్రామాలను మొత్తాన్ని కూడా అనుసంధానం చేసి రాబోయే కాలంలో చాలా స్పీడ్గా యూత్ని తీసుకెళ్ళటం కానీ, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్ళటం కానీ, ఇంత మిత్రుడు శ్రీధర్ గారు చెప్పినట్టుగా అవినీతి రహిత అడ్మినిస్ట్రేషన్ ఇవ్వటం కోసం ప్రధానంగా, అట్ ద సేమ్ టైం చాలా స్పీడ్గా కదులుతున్న యుగం ఇది. ఈరోజు మనం తల్లిదండ్రులకు కూడా ఊహలకు అందకుండా పిల్లలు స్మార్ట్ ఫోన్ పెట్టుకొని రూముల్లో ఉండి వాడికి ఎక్కడ ఏది కమ్యూనికేట్ చేయాలో, ఎగ్జామ్ ఎలా రాయాలో, ఏది ప్రిపేర్ అవ్వాలో, ఈవెన్ పేరెంట్స్ హ్యావ్ బికమ్ ఇల్లిటరేట్స్. వీళ్ళు చిన్నపిల్లలు చాలా స్పీడ్గా ఉండిపోయారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ దీస్ పీపుల్ స్టాండర్డ్స్ నౌ ట్రైంగ్ టు రీచ్ ది అమెరికన్ డెవలప్డ్ కంట్రీ స్టాండర్డ్స్. సో ఆ దశలోకి రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ మనం 70 సంవత్సరాలు క్రితం స్వతంత్రం తెచ్చుకోవచ్చు, మనకన్నా 2 సంవత్సరాల ముందు స్వతంత్రం తెచ్చుకున్న చైనా మనకన్నా అద్భుతంగా ఉండవచ్చు. కానీ నౌ రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఈ రాష్ట్రం మోరీతోటి స్టార్ట్ చేసి, ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ఇది ఇక్కడ మీరు అన్నట్టుగా ఒక స్మార్ట్ విలేజ్గా, ఒక స్మార్ట్ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఒక నిర్ణయంగా ఇది దేశం మొత్తానికి ఆదర్శం కాబోతూ ఉన్నది. దేశంలో ఉన్నటువంటి అనేకమైన ముఖ్యమంత్రులు ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఆయనకి ఎప్పటి నుంచో ఉంది, ఆయన సాఫ్ట్వేర్లో అయితే ఐటీ రంగంలో బాగా ఎక్స్పీరియన్స్ ఉందని. మిగతా ముఖ్యమంత్రులు కూడా అనివార్యంగా వాళ్ళు కూడా దీన్ని నేర్చుకుని అక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సిన ఒక పరిస్థితి తీసుకొస్తా ఉన్నాం. మాకున్నటువంటి టార్గెట్స్ ప్రకారం ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానంలో 2022కి ఆంధ్రప్రదేశ్ ఎదిగినటువంటి 3 రాష్ట్రాల్లో #1 రాష్ట్రంగా, 2029కి ఎదిగిన 3 రాష్ట్రాల్లో #1 స్టేట్గా, 2050కి ప్రపంచానికి ఒక ముఖద్వారంగా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లే ఒక అద్భుతమైన విజన్ని తను జనం ముందు పెట్టున్నాడు. దీన్ని ఇంప్లిమెంటేషన్లో తీసుకురావటం, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, an ounce of practice is greater than a ton of theory. ఇదిగో ఈ థియరీని
ప్రాక్టీస్లో తీసుకొస్తున్నాం. విద్యార్థుల దగ్గర నుంచి, ముసలి వాళ్ళ దగ్గర నుంచి, ఆరోగ్యం కావాల్సిన వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్లో, హాస్పిటల్స్లో, విలేజెస్లో, సర్పంచులు మొత్తం వీళ్ళందరూ కూడా రేపటి నుంచి అందరి దగ్గర ట్యాబ్లు ఉండిపోయినాయి, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండిపోయినాయి. వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేకపోతే ప్రభుత్వం ఇస్తుంది. మీరు చూడండి, ఇప్పుడు వచ్చినటువంటి ఈ క్రైసిస్ని ముఖ్యమంత్రి గారు ఆ కమిటీకి చైర్మన్గా ఉండి ఈ డిమానిటైజేషన్లో మొత్తం నిన్న ఆయన ఢిల్లీలో అద్భుతంగా ప్రతి గ్రామంలో మీరందరూ కూడా బ్యాంకు తోటి, ఐడిఎఫ్సి బ్యాంకు తోటి కనెక్ట్ అయిపోయి బిజినెస్ని, మొన్న ముఖ్యమంత్రి గారు విజయవాడలో ఒక చిన్న షాప్కి వెళ్ళి నీకు ఒక థంబ్ ఇంప్రెషన్ తీసుకున్న బయోమెట్రిక్, నీకున్నటువంటి ఆధార్ని బ్యాంకుకి కనెక్ట్ చేస్తున్నట్లయితే అసలు యూ నీడ్ నాట్ క్యారీ ఎనీ మనీ. నువ్వు సరుకులు తీసుకోవడానికి బ్యాగ్ తెచ్చుకోవాలి, కానీ నీ జేబు కూడా అవసరం లేదు, కార్డు ఉంటే చాలు, లేకపోతే నీ ఆధార్ నెంబర్ చెప్పగలిగితే చాలు, మనిషి పోతే చాలు. సో ఇంత అద్భుతమైనటువంటి ఈజీ బిజినెస్ని ఈరోజు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి ప్రతి గ్రామాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విలేజ్లకి కనెక్ట్ చేసే ఒక పెద్ద ప్రయోగమే ఈరోజు మోరీలో చేస్తున్నటువంటిది. దీన్ని రాబోయే కాలంలో చాలా స్పీడ్గా 2019 కల్లా నేను అనుకోవటం ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం ఈ రాష్ట్రం మొత్తం కూడా డిజిటలైజ్ అయిపోతుంది. దీని ద్వారా చాలామంది ఊహించినటువంటి ఒక గొప్ప మార్పు ఏం జరగబోతుందంటే రాబోయే ఎన్నికల్లో అవినీతి అనేది లేకుండా, డబ్బులు అనేవి లేకుండా మొత్తం ఇలాంటి ఎలక్ట్రానిక్ తోటే జరిగేటువంటి ఒక వాతావరణం కనుక అప్పుడు ఇక్కడ ఉండేటువంటి డబ్బులు దాచుకునే వాళ్ళు కానీ, లేకపోతే రాజకీయం అంటే ఒక పవిత్రమైన రంగం. రాజకీయం అనేది సంథింగ్ లైక్ ఏ పార్లమెంట్. ది డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ అసెంబ్లీ, పార్లమెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఇవన్నీ కూడా ఈరోజు ఏమైపోయిందంటే రాజకీయ నాయకుడు అబ్బాయి ఆ దశలో నుంచి రాజకీయ నాయకులు కూడా పర్ఫెక్ట్గా ఉండగలుగుతారు. శ్రీనిబాబు గారు, ఇప్పటిదాకా కేవలం నగరాలకి, పట్టణాలకే పరిమితమైనటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామ సీమలకు విస్తరించడం ద్వారా గ్రామాల్లో ఏ విధంగా అభివృద్ధి సాకారం అవుతుంది, ముఖ్యంగా ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా గ్రామాలకు, పట్టణాలకు అంతరాన్ని ఏ విధంగా తొలగించవచ్చు? శ్రీధర్ గారు చెప్పినట్టు గ్రామాలకి, పట్టణాలకి అంతరాయం ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది అనమాట. ఈ నెట్ గ్రిడ్ ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే గ్రామాల్లో ఉన్న ప్రజలు దే కెన్ కనెక్ట్ టు ది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఆన్లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్, ఎనీథింగ్. జూపిడి ప్రభాకర్ రావు గారు చెప్పినట్టు ఇప్పుడు ఉన్న పిల్లలు స్మార్టర్ దాన్ దేర్ పేరెంట్స్. సో ఆ పిల్లల ద్వారా సాంకేతికతని పేరెంట్స్ నేర్చుకుంటే ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ ఎడ్యుకేషన్లో పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఈజ్ ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఆ ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా వాట్ ఎవర్ ది జాబ్ రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉంటాయో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా నేర్చుకొని దే కెన్ గెట్ ది జాబ్ ఈజీలీ. అది ఒక పల్లెటూరు నుంచే చేసుకోవచ్చు. దే నీడ్ నాట్ టు కమ్ టు ది టౌన్ ఫర్ ద ట్రైనింగ్. భాస్కర్ గారు, మోదీ ప్రతిష్టాత్మకంగా డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టారు. మరి దేశమంతా ఈ బ్రాడ్బ్యాండ్ కనుక విస్తరించినట్లయితే దేశాభివృద్ధి ఏ విధంగా విప్లవాత్మకంగా ముందడుగు వేస్తుంది? 3 రకాలుగా ఉపయోగాలు ఉండబోతున్నాయండి. దేశమంతా కనుక ఈ బ్రాడ్బ్యాండ్ ఫెసిలిటీస్ వచ్చినట్లయితే మొదటిది ఏంటంటే సామాన్యుడికి కూడా అందుబాటులో ఎప్పుడైతే బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుందో ఎక్కువ బిజినెస్ జరిగే అవకాశం ఉంది. అంటే ఆన్లైన్లో కామర్స్ కంపెనీస్ పెరిగే అవకాశం ఉంది. దానివల్ల నార్మల్ చిన్న బిజినెస్ ఓనర్స్ కూడా ఆన్లైన్లో బిజినెస్లు ఓపెన్ చేసే అవకాశం ఉంది. దానివల్ల ఆర్థికంగా దేశం మొత్తం కూడా జీడిపి పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, వెంటనే మనకు కలిగే పాజిటివ్ ఎఫెక్ట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఒకప్పుడు కేవలం కంప్యూటర్ రంగంలో ప్రోగ్రామింగ్ లేకపోతే డేటాబేస్లకు సంబంధించిన ఉద్యోగాలే ఉండేవి. ఎప్పుడైతే మనం ప్రపంచంతో లింక్ అయిపోయామో, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇతర దేశాలతో మనం లింక్ అయిపోయి ఉన్నామో, వెంటనే ఏమవుతుందంటే ఇతర రంగాల్లో కూడా ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఉదాహరణకి కంటెంట్ రైటర్లకి డిమాండ్ పెరుగుతుంది. ఆన్లైన్లో మరి కామర్స్ వెబ్సైట్లు పెట్టాలంటే ఎవరో రాయాలి, అక్కడ టెక్స్ట్ కంటెంట్ అంతా రాయాలి. కంటెంట్ రైటర్లకి డిమాండ్ పెరగబోతుంది. మరి ఈ ప్రొడక్ట్ రివ్యూలు, డిస్క్రిప్షన్స్ ఉంటాయి ఆన్లైన్లో. ఫ్లిప్కార్ట్, అమెజాన్ మనం చూస్తున్నాం. ప్రతి ప్రోడక్ట్ మనం చదువుకొనే కొంటున్నాం. ఆ చదువుకోవడానికి టెక్స్ట్ ఎవరు రాయాలి? రైటర్లు రాయాలి. వాళ్ళకి డిమాండ్ పెరగబోతుంది. దానివల్ల ఏమవుతుంది, భాష మీద పట్టు ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఏర్పడబోతున్నాయి. రెండవది ఏంటి, వెబ్సైట్ డిజైన్, అలాగే సోషల్ మీడియా మేనేజ్మెంట్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, ఇటువంటి స్కిల్స్ ఉన్న వ్యక్తులందరూ కూడా ఉపయోగాలు, ఎక్కువ ఆపర్చునిటీస్ ఏర్పడబోతున్నాయి. అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. ఇంకో రకంగా చూసినట్లయితే ఈ రోజున ఏమవుతుంది, మన ఇంజనీరింగ్ కాలేజీలు ప్రథమంగా చూసినట్లయితే ఎక్కడో ఇతర దేశాల్లోనూ లేకపోతే నార్త్లోనూ ఉన్నటువంటి కంపెనీలు మన క్యాంపస్లు రావడానికి ఇంట్రెస్ట్ అంతగా చూపించడం వల్ల ఒక 4 సంవత్సరాల క్రితం అయినటువంటి క్యాంపస్ రిక్రూట్మెంట్ ఈ రోజు జరిగే వాటితో కంపేర్ చేస్తే తగ్గిపోయిందన్న విషయం తెలుస్తుంది. మరి ఎప్పుడైతే ఇంటర్నెట్ అందుబాటులో వచ్చేస్తుందో మారుమూల ప్రదేశాల్లో రాజామో, బొబ్బిలియో లేకపోతే పుత్తూరు దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్ని
ఢిల్లీలోనో బెంగళూరులోనో ఉన్న కంపెనీ వాళ్ళు ఇంటర్నెట్ ద్వారా ఇంటర్వ్యూ చేసుకొని రిక్రూట్మెంట్ సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి అక్కడి నుంచే వాళ్ళు ఆఫర్ లెటర్ పంపించే అవకాశం ఉంది. అంటే విలేజెస్లో ఉన్న వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ పెరగబోతున్నాయి. మూడవది ఏంటి, ఇవన్నీ జరగడం వలన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా పెరుగుతుంది. శ్రీధర్ గారు, ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో దేశమంతా డిజిటల్ రంగం వైపు వేగంగా అడుగులేస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో సైబర్ భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ ఎలాంటి మౌలికమైన అవగాహన కలిగి ఉండాలి? మొత్తం డిజిటల్ ఇండియా అని చెప్పేసి మొత్తం అంతా మనం అడుగులు వేస్తున్నాం. కానీ సో ముందు రాబోయే ఛాలెంజెస్ ఏవైతే కానీ సవాళ్ళు ఉన్నాయో ఆ సవాళ్ళ పరంగా సామాన్య ప్రజలు అనేది అంటే సాంకేతిక విద్య తెలిసిన వాళ్ళని పక్కన పెడితే కనుక సామాన్య ప్రజలకి వీటి మీద అవగాహన ఎంతవరకు ఉంది. ఒక మొబైల్ ఫోన్ వాడాలన్నా, ఒక ఇంటర్నెట్ కనెక్షన్ వాడాలన్నా కానీ, లేకపోతే ఈరోజు మనం టీవీనే ఇంటర్నెట్ లాగా వాడుకోగలుగుతూ ఉన్నాం, సో కంప్యూటర్లో వాడుకోగలుగుతూ ఉన్నాం. సో దాన్ని వాడాలన్నా కానీ వాడేటప్పుడు అంటే దాన్ని వాడటం తెలియటం వేరు, అలాగే వాడేటప్పుడు మన డేటా అనేది TCP/IP అని, UDP అని రకరకాల ప్రోటోకాల్స్ ద్వారా డేటా వెళ్తూ ఉంటుంది. ఆ డేటా అనేది మధ్యలో హ్యాకర్లు ఎవరన్నా స్టీల్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో మనం డిజిటల్ పేమెంట్ చేయవచ్చు, ఇలా ఎన్నో రకాలు చేయవచ్చు. వీటన్నిటి పట్ల ఇంకొకటి ఏంటంటే వీటిని మనం భయపడినంత క్లిష్టతరంగా ఏమి ఉండవండి. వాస్తవంగా ప్రాథమికమైన అవగాహన కల్పించగలిగితే గనక ఈరోజు వీటికి సిద్ధపరచడానికి మనం ఎలాగైతే మనం కొంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నామో అలాగే ఈ సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అవగాహన కల్పించగలిగితే చాలా మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మనకి హ్యాకింగ్ అనేది ఇలాంటివి చిన్న ప్రికాషన్స్, ఇప్పుడు HTTPS అని HTTPS మధ్య డిఫరెన్స్ ఉంటుంది. HTTPS ఉంటేనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మొబైల్స్ ఏ అప్లికేషన్స్ని పడితే వాటిని ఇన్స్టాల్ చేసుకోకూడదు. సో ఇలాంటి వాటి మీద అవగాహన కలిగితే ఖచ్చితంగా మనం విజయవంతం అవ్వచ్చు. అలాగే ఈరోజు మనం అనుకున్నాం ఎడ్యుకేషన్ కావచ్చు, అలాగే మెడిసిన్ కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ కావచ్చు, ఇదంతా ఈ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో ఇలాంటి ప్రాజెక్టుల ద్వారా ముందు అడుగు వేసే అవకాశం కనపడుతుంది. చూసారా, ఈ డేటా కూడా ముఖ్యమైన డేటానే. సో వీటి పట్ల అవగాహన కలిగేసి కొంత సెక్యూరిటీ అనేది గవర్నమెంట్ పరంగాను అలాగే వ్యక్తులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితే కనుక 100% అభివృద్ధి చెందిన దేశంగా మనం ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నగరాలు పట్టణాలకే పరిమితమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రతి పల్లెకు అందడం ద్వారా గ్రామీణ భారతం రూపురేఖలే మారిపోతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర అభివృద్ధి వేగం అందుకుంటుందని అంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.